హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫుడ్ లో ఈ రోజు ఏం చేస్తున్నానంటే ఈ రోజు కాదు రెండు వీడియో చాలా రోజులు అవుతుంది. పసుపు అయితే వచ్చిందనమాట. సో ఫ్రెష్ గా ప్యాక్ చేస్తున్నాను. ఇక్కడ పసుపుకున్న ప్రత్యేకత ఏంటంటే నాకు తెలిసి పసుపుకి అల్లానికి కూడా మందులు కొడతారని మీరు చెప్పిన తర్వాతే తెలిసింది. కానీ మా సైడ్ మాత్రం నేను ప్రెజెంట్ సేల్ చేసే ఐటమ్స్ లో వేటిలో కూడా పెస్టిసైడ్స్ అనేవే ఉండవు అనమాట. ఎందుకంటే నేను కళ్ళారా చూస్తూ ఉంటాను కాబట్టి. ఇక్కడ పండించే పసుపుకి కానీ కందులకి అంటే పప్పు దినుసులకి కానీ మిరియాలకు కానీ ఎలాంటి మందులు కొట్టకుండా పండిస్తారు. అలాంటివి మాత్రమే నేను సేల్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి పసుపు ప్యాక్ చేస్తూ ఉండగా హల్వా అయితే వచ్చింది. సో మన దగ్గర హల్వా కూడా ఉంటది అనమాట. ప్యూర్ బెల్లం గీతో చేసిన డ్రై ఫ్రూట్స్ హల్వా చాలా బాగుంటది. ఇంకా వస్తే అది కూడా చూపిస్తున్నాను. వచ్చిన వెంటనే నేను ఒక బాక్స్ తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. లాస్ట్ టైం మన దగ్గర ఉన్న హనీ గురించి వీడియో పెట్టాను. ఆ వీడియో కొంచెం వ్యూస్ బాగానే వెళ్ళింది. సో ఎక్కువ మందికి రీచ్ అయింది అనమాట. చాలా మంది అనుకునేది ఏంటంటే బెల్లం పాకం కాబట్టి అంత మీకు దొరుకుతుంది అనేది. మీ అడ్రస్ ఎక్కడ ఉండేది ఎక్కడ అని కూడా అడుగుతున్నారు కదా, అది కూడా చెప్తాను. మేము ఉండేది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం. సో మాది ట్రైబల్ ఏరియా అనమాట. ఏజెన్సీ మాకు దొరుకుతది, అంత హనీ దొరుకుతుంది. ఎందుకు అంటే మాది మొత్తం అడవి ప్రాంతం. మేము ఉండేది అడవుల్లో చిన్న చిన్న ఊళ్ళలో. సో మాకు అడవి ప్రాంతం ఎక్కువ కాబట్టి హనీ దొరుకుతుంది. మీ దృష్టిలో రియల్ హనీ అని దేన్ని అనుకుంటున్నారు అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ తో షాప్స్ లో అమ్ముతారు కదా, అవి రియల్ హనీ అని మీరు అనుకుంటున్నారు. దాంతో పాటు గాజు బాటిల్స్ లో పెట్టి రోడ్డు పక్కన అమ్ముతుంటారు కదా, అది మీ దృష్టిలో రియల్ హనీ. లేదంటే ఇదిగోండి ఇప్పుడే తీసాము ఇప్పుడే పిండుతున్నాము అని చూపిస్తూ సేల్ చేస్తుంటారు కదా, అది కూడా మీ దృష్టిలో రియల్ హనీ. మా దగ్గర ఉన్నది ప్రెజెంట్ పుట్టతేనే. ఎవరికైనా తెలియకుండా ఉంటే యూట్యూబ్ లో సెర్చ్ చేయండి పుట్టతేనే అంటే ఎలా ఉంటది అనేది. చాలా వీడియోస్ వస్తాయి. ముఖ్యంగా మా ఏజెన్సీ నుండే ఎక్కువ వీడియోస్ వస్తాయి. మీకు నమ్మకం ఉంటే పైన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి.